హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు మనము ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఫస్ట్లీ అడిగే క్వశ్చన్ ఏంటి? టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ కదా. ఇప్పుడు మనము టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా ఆన్సర్ చేయొద్దు అనేసి ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు 40+ ఐటీ కోర్సెస్ నేర్చుకోవాలి అన్నా కూడా, ఐటీ గురించి అవేర్నెస్ కావాలి అన్నా కూడా, జాబ్ అప్డేట్స్ కావాలి అన్నా కూడా వెంటనే పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎవ్రీడే వీడియోస్ అనేవి వస్తుంటాయి. అండ్ మీరు ఇవన్నీ కూడా ఐటీ జాబ్స్ చేసే ముందే మీరు ఈ అవేర్నెస్ అనేవి మీరు తెలుసుకోవాలి అండ్ నేర్చుకోవాలి. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టాపిక్లోకి వచ్చేసరికి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మీ గురించి మీరు చెప్పండి కదా. ఈ క్వశ్చన్కి చాలా సింపుల్ కదా ఆన్సర్ చేయడం. సింపుల్ అనే అనుకుంటాం, కాకపోతే కాదు. ఎందుకంటే ఇది చాలా చిన్న క్వశ్చన్, కాకపోతే మనము ఆన్సర్ చేయాలి, కరెక్ట్గా చేయాలి. ఇన్ కేస్ చేయలేకపోతే మన గురించి మనకు తెలియనట్టే కదా. మన గురించి మనకు తెలియని వాళ్ళని ఒక ఇంటర్వ్యూవర్ ఎందుకు జాయిన్ చేసుకుంటాడు, ఎందుకు హై చేసుకుంటాడు, మనని ఎందుకు ఓకే చేసుకుంటాడు కదా. సో మనము ఈ క్వశ్చన్కి ప్రిపేర్ అయ్యే వెళ్ళాలన్నమాట. ఈ వీడియోలో మనము ఎలా చేయాలో ఎలా చేయొద్దో కూడా తెలుసుకుందాం. మనము ఈ క్వశ్చన్ని ఓన్లీ సాఫ్ట్వేర్ ఫీల్డ్లోనే కాదు, ఎలాంటి ఫీల్డ్లో అయినా కూడా అడుగుతారు. మీరు టీచర్ జాబ్ అయినా, ఇంకేదైనా ఐటీ అయినా, నాన్ ఐటీ అయినా, ఎవరికైనా సరే ఈ క్వశ్చన్ సహజం. అందరూ అడుగుతూనే ఉంటారు ఈ క్వశ్చన్కి. కాబట్టి మీరు ఏ ఫీల్డ్ అయినా కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి. అండ్ ముందే మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఇదేదో పెద్ద క్వశ్చన్ కాదు, కాకపోతే మన గురించి మనము చెప్పడం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ థింగే కదా. సో మనము ప్రిపేర్ అయ్యే వెళ్ళాలి. మన ముందు హెచ్ఆర్ ఉన్నాడు. హెచ్ఆర్ చేతిలో ఆల్రెడీ మన ఇంటర్వ్యూ రెజ్యూమే అనేది ఉంది, మనమే ఇచ్చాము. అతనికి పేపర్లో అంతా కనిపిస్తుంది. మన పేరేంటి, మనము ఏం చదివాం, మనకి ఎంత పర్సంటేజ్ వచ్చింది, మనం ఏ కాలేజ్లో చదివాం, ఏ యూనివర్సిటీ, మన ఎక్స్పీరియన్స్ ఏంటి, మన స్కిల్స్ ఏంటి, మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ కూడా అక్కడ మెన్షన్ చేసి ఉంటాం. మనమే మెన్షన్ చేసి వాళ్ళ చేతికి ఇచ్చాం. అతనికి ఆల్రెడీ అంతా తెలుసు, కాకపోతే ఎందుకు అడుగుతున్నారు, తెలిసిన వాటిని ఎందుకు అడుగుతున్నారు? ఇది చిన్న క్వశ్చనే. ప్రపంచంలో అన్ని విషయాలు అందరికీ తెలిసి ఉండాలని రూల్ లేదు. ఒక పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్కి అన్నీ తెలిసి ఉండాలని రూల్ లేదు. ఈవెన్ దో నేను ఐటీ ఫీల్డే, కాకపోతే నాకు అన్నీ తెలిసి ఉండాలి అనేసి రూల్ లేదు. ఎందుకంటే నాలెడ్జ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. మనం ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవడానికి మిగిలే ఉంటుంది కదా. సో అన్నీ నేర్చుకుని ఉండాలి అన్న రూల్ అయితే లేదు కదా. కాకపోతే మన గురించి మనం తెలుసుకుని ఉండాల్సిన రూల్ అయితే ఉంది. వేరే ఏ క్వశ్చన్ అడిగినా కూడా మేబీ ఆ అబ్బాయికి లేకపోతే ఆ అమ్మాయికి తెలియదేమో, అందుకే ఆన్సర్ చేయలేదేమో అని ఆలోచించవచ్చు. కాకపోతే ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మనం కరెక్ట్గా ఆన్సర్ చేయలేకపోతే అలా థింక్ చేసే ఛాన్స్ కూడా లేదు కదా. ఎలా ఉంది, మీ గురించి మీరు చెప్పండి అంటే మీరు మీ నేమ్, మీ స్కిల్స్, మీ ఎక్స్పీరియన్స్, మీ మీ పేరెంట్స్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ చెప్పలేకపోతే మీకు ఇంకా వేరే దాంట్లో మీకు నాలెడ్జ్ ఉందని వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? కాబట్టి మన గురించి మనము తెలుసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఉన్నారు, వారి పేరు కిరణ్ అని తీసుకుందాం. అతను ఉస్మానియా యూనివర్సిటీలో కాలేజ్ చేశారు, ఎంఎస్సి చేశారు. అతను సో కంపెనీలో ఆల్రెడీ వర్క్ చేశారు, 3 years ఎక్స్పీరియన్స్ ఉంది. అతను ఒక కంపెనీ పెట్టారు. సో ఇలా ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. సో ఇవన్నీ అతని పర్సనల్ డీటెయిల్స్. వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారు, వాళ్ళ ప్రాపర్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా అతని పర్సనల్ డీటెయిల్స్ అనమాట. ఇవే అతని రెజ్యూమేలో కూడా మెన్షన్ చేసి ఉంటారు. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ హెచ్ఆర్కి మంచిగా కాన్ఫిడెంట్గా ఒక మంచి కమ్యూనికేషన్తో మంచిగా చెప్పాలన్నమాట. మీరు ఏదైతే రెజ్యూమే ఇచ్చారో దానికి మ్యాచ్ అవ్వాలి. ఏదేదో పెద్ద హిస్టరీగా, పెద్ద స్టోరీగా అయితే చెప్పకూడదు. షార్ట్ అండ్ స్వీట్గా మీరు ఏదైతే ఇంపార్టెంటో, ఏదైతే రెజ్యూమేలో మస్ట్ అన్నట్టు మీరు మెన్షన్ చేశారో అది మీరు చెప్పాలన్నమాట, అంతే. ఇంకా కాకపోతే ఈ చిన్న క్వశ్చన్ని ఎందుకు మళ్ళీ అడుగుతున్నారంటే హెచ్ఆర్స్
మీలో కాన్ఫిడెంట్ లెవెల్ ఎంత ఉంది, మీ వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంది, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే మీ గెస్చర్స్ ఎలా ఉన్నాయి, మీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కాన్ఫిడెంట్గా ఉందా లేకపోతే ఇంకెలా ఉందా, మీకు ఐ కాంటాక్ట్ ఏంటి అనేసి వాళ్ళు తెలుసుకోవడానికి ఈ క్వశ్చన్ అడుగుతారనమాట. ఈ చిన్న క్వశ్చన్లో మీకు జాబ్ వస్తుందా రాదా, ఇవ్వాలా వద్దా అనేది కూడా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. కాబట్టి మనము ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు చాలా కాన్ఫిడెంట్గా మంచి కమ్యూనికేషన్ లెవెల్ మెయింటైన్ చేస్తూ, ఐ కాంటాక్ట్ మంచిగా మెయింటైన్ చేస్తూ, మంచి బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేస్తూ, మంచి హ్యాండ్ గెస్చర్స్ ఎవ్రీథింగ్ కూడా మెయింటైన్ చేస్తూ చెప్పాలన్నమాట. సో నేను కొన్ని టిప్స్ చెప్తాను ఎలా మంచిగా ఆన్సర్ చేయాలో ఈ క్వశ్చన్కి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మన గురించి మనమే కదా చెప్పాల్సింది. మన గురించి మనకంటే ఎవ్వరికి తెలీదు. ఈవెన్ దో మీ పేరెంట్స్ అయినా మీ ఫ్రెండ్స్ అయినా ఎవరికి తెలీదు. సో మన గురించి మనం చెప్పాలి అన్నప్పుడు చాలా కాన్ఫిడెంట్గా, చాలా మంచిగా, క్లియర్గా, నీట్గా చెప్పాలి కదా. సో మీ గురించి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందే అన్నీ రాసుకోండి. మీరేంటి, అసలు మీకు ఏం స్కిల్స్ ఉన్నాయి, ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా రాసుకోండి. దానివల్ల మీకు తెలుస్తుంది, ఓకే నేను ఇక్కడ చదివాను, నాకు ఇంత పర్సంటేజ్ వచ్చింది అనేసి మీకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది. సో మీరు ఎవ్రీథింగ్ కూడా ఒక పేపర్లో రాసుకోవడానికి ట్రై చేయండి. రాయడం వల్ల మీకు గుర్తుంటుంది, ప్లస్ మీరు రీక్యాప్ చేసుకోవచ్చు మీ స్కిల్స్ అవన్నీ కూడా. మీరు ఏదైనా మర్చిపోయినా కూడా మీరు రాయడం వల్ల గుర్తు చేసుకుని రాస్తారు, కాబట్టి మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది. తరువాత ద బెస్ట్ టిప్ వచ్చేసరికి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు లేకపోతే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు మిర్రర్లో చూసి చెప్పండి ఆ క్వశ్చన్కి ఆన్సర్. మిర్రరే మీ హెచ్ఆర్ అడిగారు, ఆ మిర్రరే ఎలా ఆన్సర్ చేస్తారు చేయండి మిర్రర్ ముందు, మీకే తెలుస్తుంది మీరు అసలు ఎలా చెప్తున్నారు, మధ్యలో ఆగిపోతున్నారా, ఆగిపోవట్లేదా, ఏది మర్చిపోతున్నారు, ఏది మంచిగా చెప్తున్నారు, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్, మీ బాడీ లాంగ్వేజ్, హ్యాండ్ గెస్చర్స్ ఎవ్రీథింగ్ కూడా మీకు అర్థమవుతాయి. కాబట్టి మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేయండి. అండ్ తరువాత నా టిప్ వచ్చేసి వీడియో అనేది రికార్డ్ చేసుకోండి. సో వీడియో రికార్డ్ చేసుకోవడం వల్ల కూడా నేను ఇందాక మిర్రర్లో చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా ఇంకా కొంచెం మంచి రిజల్ట్స్ అనేవి వీడియోలో అర్థమవుతాయి. ఎందుకంటే మీరు చెప్తున్నప్పుడు చూడరు, చెప్పాక చూస్తారు. కాబట్టి మీకు మంచి రిజల్ట్ కొంచెం బ్రీఫ్గా అనేది కొంచెం ఇంకా డీటెయిల్గా మీ గురించి మీకు అర్థమవుతుంది మీరు ఎలా చెప్తున్నారు అనేసి. ఎస్, మీకు ఇంకా ఎలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కావాలి అన్నా కూడా, ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలి అన్నా కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. అండ్ ఫర్దర్ వీడియోస్లో మనము ఎవ్రీ ఇంటర్వ్యూ క్వశ్చన్ గురించి కూడా, అసలు ఇంటర్వ్యూలో ఎలా ఉండాలి, అసలు ఎలా ఐ కాంటాక్ట్స్, బాడీ లాంగ్వేజ్, కాన్ఫిడెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎవ్రీథింగ్ కూడా మనము డిస్కస్ అనేది చేద్దాం. అండ్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ మీలో ఎంతమంది పైథాన్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటున్నారు, మీకు కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేసి ఉన్నాం, ఒక్కసారి చూసేయండి. అండ్ మీకు ఒక సర్ప్రైజ్ అనేది ఉంది, డిస్క్రిప్షన్లో ఒక్కసారి చూసేయండి. అండ్ ఈ వీడియో వెంటనే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వాట్సాప్లో మీ ఫ్రెండ్స్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ కజిన్స్కి, ఎవరికైనా ఇలాంటి వీడియోస్ చాలా ఇంపార్టెంట్. అండ్ జాబ్స్ కొట్టాలి కాబట్టి వీడియో అనేది షేర్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ.